హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ పెంపు, పీఆర్సీ ఫిట్‌మెంట్ 2026 పే స్కేల్స్ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 69 లక్షల మంది పెన్షనర్లు వీరికి 8వ వేతన సంఘం రూపంలో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అయితే వెలువడింది. సో, 7వ వేతన సంఘం గడువు ముగుస్తుండడంతో 2026 నుండి కొత్త పే స్కేల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అసలు లెక్క. సో, ఈ యొక్క పాత జీతాన్ని కొత్త పే స్కేల్‌లోకి మార్చే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మల్టిప్లైయర్ విషయంలో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తోంది. సో, ప్రస్తుతం 7వ పీఆర్సీలో 2.57 రెట్లుగా ఉన్నటువంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు ఉద్యోగ సంఘాలు దీన్ని 3.68 రెట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారంగా ప్రభుత్వం దీన్ని 2.84 రెట్లు ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో ఉద్యోగి అవసరాలను 3 యూనిట్ల ఆధారంగా లెక్కించేవారు. కానీ ఇప్పుడు పెరిగిన ధరలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులకు దృష్ట్యా దీన్ని 5 యూనిట్లకు పెంచాలని కమిషన్ భావిస్తోంది. సో, దీనివల్ల వేతనాల నిర్ధారణ మరింత శాస్త్రీయంగా జరిగి ఉద్యోగులకు గరిష్ట లబ్ధి అయితే చేకూరుతుంది. కొత్త వేతన సంఘం అమలైతే ఈ మేరకు కనీస బేసిక్ పే, మినిమమ్ బేసిక్ పే 18,000 నుంచి 26,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే నికరంగా ఉద్యోగుల జీతాల్లో 25-30% పెరుగుదల అయితే కనిపిస్తుంది. బేసిక్ పే పెరగడం వల్ల దాంతో ముడిపడినటువంటి హెచ్ఆర్ఏ, టీఏ వంటి అలవెన్స్‌లు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. పెన్షనర్లకు భారీ ప్రయోజనం. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మొత్తాలు పెరగటమే కాకుండా కొత్తగా రిటైర్ అయ్యే వారికి కూడా గ్రాట్యుటీ మరియు ఇతర బెనిఫిట్స్ భారీ మొత్తంలో అయితే అందుతాయి. ప్రభుత్వం ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేసి 2026 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయాలనైతే లక్ష్యంగా పెట్టుకుంది. 2026 నుండి 8వ వేతన సంఘం అమలుకు కసరత్తు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు ద్వారా జీతాలు, పెన్షన్లలో భారీ మార్పు. కనీస వేతనం 18,000 నుండి 26,000కు పెరిగే అవకాశం. శాస్త్రీయ వేతనమైనటువంటి వేతన నిర్ధారణ కోసం 3 యూనిట్ల స్థానంలో 5 యూనిట్ల లెక్కింపు. సో, హెచ్ఆర్ఏ, టీఏ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రపోర్షనల్‌గా పెరుగుతాయి. మొత్తానికి రాబోయే 2026 పే స్కేల్స్ ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీవితాల్లో పెద్ద ఆర్థిక మలుపు కానున్నాయి. ప్రభుత్వం నుండి త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇది లక్షలాది కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది అనైతే చెప్పవచ్చు.